ఇటు నుంచి నువ్వు బయటికి వెళ్ళి తప్పించుకో. కానీ అన్నయ్య మీరిందులో పడ్డారు. ముందు నువ్వు వెళ్ళు. అందుకే బావ్, నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. నీకేమైంది? నక్షత్రం ఎవరి మీద ప్రతిబింబిస్తుందో వారే డ్రాగన్ బూస్టర్. ఏమిటి ఘోరం? మన బౌ నిన్నెంపిక చేసిందా? అదే నాకు అర్థం కావడం లేదు. ఓ డ్రాగన్ ఎలాగైనా మనం పట్టుకోవాలి, దాన్ని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏమో తెలీదు. అమ్మయ్యా, నేను కనిపెట్టాను. నమ్మలేకపోతున్నాను. ఇక్కడి నుంచి మనం తప్పించుకోలేం, వేరే మార్గమే లేదు. ఆ భవనం మీదకి వెళ్దాం. కానీ అది చాలా దూరంగా ఉంది. మనసుని దృఢంగా ఉంచుకుని నీ శక్తుల్ని వెలికితే డ్రాగన్ ని వశం చేసుకో. మనం తప్పించుకున్నాం. ముందు నన్ను ఇందులోంచి బయటికి తీ. అది ఇక్కడి నుంచి తప్పించుకుపోతుంది. రండి వెళ్దాం. మన డ్రాగన్లు అంత దూరం దూకలేవు. నీకేం సమస్య లేదు. పర్మేను తన డ్రాగన్ ఇక్కడికి వచ్చారు. నీకు అసలు ఏమైంది? ఇదే ప్రదేశం కూడా నీకు అసలు తెలియడం లేదా? చెప్పు. ఇది డౌన్ సిటీ సామ్రాజ్యం. మన డ్రాగన్ సిటీ సెక్యూరిటీస్ కూడా ఇక్కడ అడుగు పెట్టారు తెలుసా? ఎవరో బౌన్ దొంగలించాలని వచ్చారు. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. హే, నువ్వు మా నాన్నగారిని చూసావా? నేను ఎంత పిలిచినా సమాధానం చెప్పలేదు. నేను మిస్ టేబుల్ మొత్తం వెతికాను. అక్కడ నాకు దొరికింది కేవలం ఈ డ్రెస్ మాత్రమే. మా నాన్న ఏదో చెప్పొచ్చారు, కానీ నేను ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీనంతటికి కారణం ఓ మాంట్రెడే. వాణ్ణి డౌన్ సిటీ నగరం మొత్తం గూఢచారులు ఉంటారు. వాళ్ళకి గానీ నీ డ్రాగన్ మీద కన్నుబడిందంటే ఇక వదలరు. నిన్ను వెంటాడుతూనే ఉంటారు. నువ్వు అయిపోయావు పో. నాకు ఆకలిస్తోంది. ఇక్కడెక్కడ భోజనం దొరుకుతుంది? అసలు బౌలాంటి డ్రాగన్ ఎంత తింటుందో నీకు తెలుసా? చెప్పు. పవర్మెన్, నేను స్ట్రీట్ రేస్ లో పాల్గొనబోతున్నాను. నువ్వేమంటున్నావు? ఇప్పుడు డబ్బు సంపాదించడానికి అది ఒకటే మార్గం. మనకు డబ్బు అవసరం, అదుంటేనే కాలం గడుస్తుంది. డౌన్ సిటీ వాళ్ళే ఎప్పుడు ఎందుకు పాల్గొనాలి? ఇక నేను పాల్గొంటాను. నువ్వు అందులో పాల్గొనలేవు. వాళ్ళు గానీ మళ్ళీ బౌని చూశారంటే తప్పకుండా నీ వెంట పడతారు. అలాగైతే బావు ఇక్కడే ఉండని. నేను రేస్ కి ఇంకొక డ్రాగన్ ని తీసుకువెళ్తాను. నన్ను క్షమించు బావు. నమ్మలేకపోతున్నాను. తన రంగును మార్చుకున్నాడు. నేను కూడా చూశాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఆర్థర్, ఏమిటి ఇదంతా? చెప్పు. అంటే నువ్వు బౌతోనే పోటీలో పాల్గొనొచ్చు. నాలో ఎంతో గొప్ప శక్తి ఉందనే దీనికి అర్థం.